ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 311 పంచాయతీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో 82 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 15 మండలాల పరిధిలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం నిజామాబాద్ డివిజన్ పరిధిలోని మాక్లూర్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 6 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు ఉదయం నుంచి కూడా వస్తున్నారు. అంటే చలి తీవ్రత దృష్ట్యా లేట్గా వస్తారనుకున్నారు, కానీ ఉదయం నుంచే ఓటర్లు పోటెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 393 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ దాదాపుగా 82 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 311 పంచాయతీల్లో ఇవాళ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా అన్ని దాదాపుగా 2349 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 5 అంచెల భద్రతా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అక్కడ అదనపు బలగాల్ని మోహరించి భద్రతని కట్టుదిట్టమైతే చేశారు. ఇక దాదాపుగా 311 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా 1074 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మనం చూడొచ్చు, పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల చైతన్యం అయితే కొనసాగుతుంది. మొదటి విడత ఎన్నికల్లో దాదాపుగా 80% పైగా పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అదే స్థాయిలో పోలింగ్ నమోదయ్యేందుకు అధికారులు ముందు నుంచి కూడా కృషి చేశారు. 100% ఓటింగ్ అయ్యేలా చైతన్య కార్యక్రమాలు అయితే నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలకు తెల్లవారుజాము ఉదయం నుంచే పెద్ద ఎత్తున వస్తున్నారు. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇదే పోలింగ్ కేంద్రాల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక రెండో విడతలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 8 మండలాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. నిజామాబాద్ డివిజన్కి సంబంధించి ఇందులో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆయనకు ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి 2 నియోజకవర్గాల పరిధిలో ఎలక్షన్ జరుగుతుంది. ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ఎన్నిక జరుగుతుంది. ఎల్లారెడ్డి జుక్కల్ నియోజకవర్గాలకు సంబంధించి 8 మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా అక్కడ ఇద్దరు కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎల్లారెడ్డి, జుక్కల్. సో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏకగ్రీవాల్లో 90% పైగా అధికార పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. ఇక రెండో విడతలోనూ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీలు అయితే ప్రచారం నిర్వహించాయి. సాధారణ ఎన్నికలు తలపించేలా ఎన్నికల ప్రచారాలు అయితే కొనసాగాయి. మనం చూడొచ్చు, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తుతున్న పరిస్థితి. ఉదయం నుంచే ఈ పరిస్థితి ఉంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ జరుగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో ఉదయాన్నే వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వికలాంగులు కావచ్చు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసి వృద్ధులు, వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇటు కామారెడ్డి, అటు నిజామాబాద్ 2 జిల్లాల పరిధిలో జిల్లా ఎస్పీలు అదనపు బలగాలను మోహరించి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. సెన్సిటివ్ విలేజ్లో మాత్రం అదనపు బలగాలను మోహరించి 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీసీ కెమెరాల ద్వారా ఓటింగ్ సరళిని మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. సో ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.